సో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ అమర్నాథ్. అండ్ సో వెస్టేజ్ లో మనకి ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనే దాని గురించి జస్ట్ ఒక మీకు క్లారిటీ ఇస్తానండి. సో ముందుగా ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అంటే హిమాచల్ ప్రదేశ్ లో బడ్డీ అనే ప్రాంతంలో మనకి 75,000 స్క్వేర్ ఫీట్ లో మనకి ఈ ప్రొడక్ట్స్ అంతా కూడా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మనకి ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. రైట్. అండ్ ఏమేం కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే మెయిన్ గా హెల్త్ కేర్ ఉంటాయి. రైట్. హెల్త్ కేర్ అంటే మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఈ రోజుల్లో తీసుకుంటే ఎక్కువ మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉన్నారు. ఎప్పుడు 60లో 70లో రావాల్సిన రోగాలన్నీ కూడా ఎర్లీ ఏజెస్ లో వచ్చేస్తున్నాయి. అంటే ఒక 20, 30 ఏళ్లకే రోగాలు వస్తున్నాయి. దాంతో పాటుగా ఎలాగైతే మనం ప్రతిరోజు 3 పూట్ల ఆహారం తీసుకుంటున్నామో అదే మాదిరిగా 3 పూట్ల మెడిసిన్స్ వాడాల్సిన సిట్యుయేషన్ లో మనం ఉన్నాం. రైట్. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన హెల్త్ ని మనం చేతిలో పెట్టుకోవచ్చు. అలాంటి హెల్త్ కేర్ కేటగిరీ ఉంటుంది. అండ్ పర్సనల్ కేర్, ఓరల్ కేర్, హెల్త్ ఫుడ్, అగ్రికల్చర్, ఆయుర్వేదం ప్రొడక్ట్స్ ఉంటాయి. మెన్స్ కి సంబంధించిన సెపరేట్ బ్రాండ్, లేడీస్ కి సంబంధించిన సెపరేట్ బ్రాండ్, కాస్మెటిక్స్, హోమ్ కేర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్, అండ్ మన టూ వీలర్ కి, ఫోర్ వీలర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ ఉమెన్స్ కి సంబంధించిన హైజీన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో వన్ బై వన్ నేను మీకు నీట్ గా క్లారిటీ ఇస్తానండి. ఫైన్. సో ఈ ప్రొడక్ట్స్ మొత్తం కూడా మనకి సిఎన్‌టి అంటాం. సిఎన్‌టి అంటే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. సో ఈ రోజు మన బాడీ అంతా కూడా దేనితో నిర్మితమైంది అంటే కణాలు. ఓకే. ఆల్‌మోస్ట్ 63 ట్రిలియన్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైతే కణం డ్యామేజ్ అవుతుందో మన బాడీ అనేది ఆటోమేటిక్‌గా సఫర్ అవుతుంది. రైట్. సో ఈ రోజు మన కణాలు ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయంటే మనం తీసుకుంటున్న ఆహారం సరిగా లేదు కాబట్టే ఈ రోజు మన రోగాలు రావడానికి గల కారణం. రైట్. సో అలాగని చెప్పి మనం తీసుకునే ఆహారాన్ని మానలేం కదా! సో తీసుకునే ఆహారం మనం తీసుకుంటూ, మన ఆహారానికి ఈ న్యూట్రిషన్‌ని కూడా మనం యాడ్ చేశాము అంటే, రైట్, ఫ్యూచర్‌లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదు. సో హెల్త్ కేర్‌లో ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇమ్యూనిటీ బూస్ట్ అండి. సో దీంట్లో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చి అలోవెరా. అలోవెరా అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది. కలబంద. రైట్. సో ఇదేంటి అంటే కడుపులో మంటగా ఉన్నా, పుల్లగా తేపులొస్తున్నా, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, లివర్ వీక్‌గా ఉన్నా, ఓకే. సో అన్నిటికి కూడా మనకి అలోవెరా క్యాప్సూల్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండి. పుల్ల తేపులు రాకుండా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ పైల్స్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా మనం అలోవెరా క్యాప్సూల్స్‌ని మనం యూజ్ చేయొచ్చు, సజెస్ట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా స్పిరులినా అంటాం. సో ఇది ఒక సముద్రపు అడుగు భాగాన ఉండే ఒక నాచు అంటాం. సో నీటిలో గాని, బయట కానీ ఎక్కువ కాలం బ్రతికే జీవి ఏది అంటే తాబేలండి. టార్టాయిస్. దాదాపు కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తుంది. ఓకే. సో ఈరోజు మనం తీసుకుంటే ఒక స్పిరులినాలో మనకి ఆల్‌మోస్ట్ ఒక కేజీ పండ్లు, కూరగాయలు మనం తీసుకుంటే వచ్చే అన్ని పోషకాలు మనకి స్పిరులినాలో ఉంటాయి. ఈవెన్ స్పేస్‌కి వెళ్తారు కదా! అంతరిక్షానికి వెళ్ళే సైంటిస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు తీసుకునేదంతా కూడా క్యాప్సూల్స్ అండి. ఓకే. ఫుడ్ కాదు. ఘన పదార్థం సాలిడ్ కాదు. క్యాప్సూల్స్ తీసుకుంటారు. దాంట్లో 70% కంటెంట్ అనేది స్పిరులినా ఉంటుంది. అంటే స్పిరులినాలో మనకి అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. సో ఒక గ్రామ్ స్పిరులినా పౌడర్ తీసుకుంటే ఈక్వల్ టు 1 కేజీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తో సమానం. సో దీంట్లో మనకి 13 రకాల విటమిన్స్, 13 రకాల మినరల్స్, అమైనో యాసిడ్స్, ఫైటో న్యూట్రియంట్స్, రైట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 46 రకాల పోషకాలు మనకి స్పిరులినాలో దొరుకుతాయి. సో డైలీ మనం తీసుకునే ఫుడ్ తో పాటుగా మార్నింగ్ ఒక క్యాప్సూల్, ఈవినింగ్ ఒక క్యాప్సూల్ మనం కన్జ్యూమ్ చేసుకుంటే ఫ్యూచర్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదండి. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక 200 గ్రాములు చికెన్ అండ్ మటన్ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సో ఇలా ఒక పెద్ద లిస్టే ఉంది. ఓకే. సో ఇవన్నీ ప్రతిరోజు మనం కొనుక్కొని తినాలంటే ఎంత ఖర్చవుతుంది? బట్ ఒక గ్రామ్ స్పిరులినా కాస్ట్ ఎంత అంటే కేవలం రూ. 6 మాత్రమే. ఓకే. సో డైలీ మనం ఒక 6 రూపీస్ దీనికి మనీ స్పెండ్ చేసుకుంటే ఫ్యూచర్ లో డాక్టర్ కి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు. చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి స్పిరులినా. ఓకే. సో రీసెంట్‌గా ఈనాడు మ్యాగజైన్స్‌లో కూడా దీని గురించి ఆర్టికల్ వేస్తున్నారు. అండ్ అదే విధంగా నోనా పండు అంటాం. సో ఇదొక సిట్రస్ జాతికి చెందిన ఒక పండన్నమాట. నిమ్మ జాతికి చెందిన ఒక పండు. చూడ్డానికి కొంచెం పైనాపిల్ లాగా ఉంటుంది మనకి. సో సర్వరోగ నివారణి అని చెప్పుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలి అంటే. ఇందాకే మనం మాట్లాడుకున్నాం మన బాడీ అంతా కూడా సెల్స్ తో నిర్మితమై ఉంటుంది. సో పుట్టే ప్రతి ఒక్క సెల్‌ని యాక్టివ్‌గా పుట్టిస్తుంది నోని. సో సింపుల్‌గా చెప్పాలంటే ఆర్థరైటిస్, ఆస్తమా, బీపీ, షుగర్, క్యాన్సర్ అండ్ బ్లెమిషెస్, ఓకే. సో సోరియాసిస్ ప్రాబ్లమ్స్ కానీ, మైగ్రేన్ హెడేక్ కానీ, లేడీస్‌కి సంబంధించిన ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లమ్స్. ఓకే. ఎవ్రీ మంత్ జరగాల్సిన మెన్స్ట్రల్ అనేది సరిగ్గా జరగకుండా ఉంటుంది. అండ్ ఇట్లాగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా నోని అనేది మనం సజెస్ట్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఆమ్లా క్యాప్సూల్స్. సో ఉసిరికాయల నుంచి మనకి తయారవుతుందండి. సి విటమిన్, ఇమ్యూనిటీ పవర్. ఈ వింటర్ సీజన్‌లో కానీ, రైనీ సీజన్‌లో మనకి తుమ్ములు, దగ్గులు ఊరికే వస్తూ ఉంటాయి. ఓకే. అండ్ ఆస్తమా వాళ్ళకి గూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా సమ్మర్ సీజన్‌లో తీసుకుంటే
సో సీజనల్ ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వింటర్ సీజన్, రైనీ సీజన్ లో మనకేంటంటే కామన్ గా తుమ్ములు, దగ్గులు ఇవి కామన్ గా వస్తాయి. సో సమ్మర్ సీజన్ లో ఏంటంటే బాడీ హీట్ అవుతుంది. ఓకే. సో మనకి ఉసిరి అనేది బాడీని కూల్ చేస్తుందన్నమాట. అండ్ అలోవెరా కూడా మనకి బాడీని కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. వేడి తగ్గడానికి. అండ్ అదే విధంగా కొలెస్ట్రామ్ అండి. ఆవు ఈనిన తర్వాత మనకి ఏదైతే మొదటి రోజు జున్ను పాలొస్తాయో సో ఈనిన ఒక 2, 3 రోజులు మనకి జున్ను పాలొస్తాయి. మొదటి 6 గంటల లోపలొచ్చే జున్ను పాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని మనకిక్కడ క్యాప్సూల్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ని బాగా డెవలప్ చేస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లల్ని గాని మీరు చూస్తే పక్కన వాళ్ళకి జలుబు దగ్గున్నా కూడా వాళ్ళకి ఈజీగా అటాక్ అవుతుంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్. రైట్. సో కొలెస్ట్రామ్ పౌడర్స్ బయట కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. సో ఇదేంటంటే ఒరిజినల్ కొలెస్ట్రామ్, కేవలం మొదటి 6 గంటల్లో వచ్చిన కొలెస్ట్రామ్ జున్ను పాలు. ఓకే. అండ్ అదే విధంగా నెక్స్ట్ కేటగిరీ వచ్చి కార్డియో కేర్ అండి. సో ఈ రోజుల్లో గాని మనం చూసుకుంటే ఎక్కువ మంది హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయే వ్యక్తులు మనం రోజు చూస్తూనే ఉంటాం. ఓకే. రాత్రి బానే ఉన్నారు, మార్నింగ్ లేసరికల్లా చనిపోయి ఉన్నారు. ఈ విధంగా మనకి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ప్రపంచంలో మనం ఇండియాలో తీసుకుంటే ఇండియా సెకండ్ పొజిషన్ లో ఉందండి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడంలో. రైట్. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇండియా ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. మంచి విషయం అంటారా? ఓకే. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఉండే సప్లిమెంట్స్ ఏంటి? సో ముందుగా కోఎంజైమ్ Q10. ఓకే. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ అనేది Q10 అండి. ఓకే. సో మన బాడీలో సెల్స్ అనేటివి చూసుకుంటే చిన్నప్పుడు ఒక 10 సెల్స్ చనిపోతున్నాయంటే అంటే మన బాడీలో సెల్స్ అనేటివి చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. కణాలు చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. సో చిన్నప్పుడు 10 కణాలు చనిపోతే 10 కణాలు పుడతాయండి. రైట్. మన ఏజ్ పెరిగే కొద్దీ 10కి 8, 10కి 5, 10కి 4 కొంతకాలానికి అంటే ఒక కణం చనిపోతే ఇంకొక కణం పుట్టడానికి కూడా టైం పడుతుంది. రైట్. బట్ చిన్నప్పుడు ఏంటంటే ఒక కణం చనిపోతే 10 కణాలు పుడతాయి. సో అది మెల్లగా 1కి 8, 1కి 5, 1కి 1 కూడా పుట్టడానికి తగ్గిపోతుంది. కారణం ఏంటి అంటే సో మన బాడీలో సెల్స్ అనేటివి కణజాలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. సో Q10 అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా హార్ట్ రిథమ్ అండి. గుండె చప్పుడు. రైట్. సో నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకోవాలో అన్ని సార్ల కన్నా ఎక్కువ కొట్టుకుంటుంది. కొంతమందికి తక్కువ కొట్టుకుంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మనల్ని స్టెతస్కోప్ పెట్టి వాళ్ళు చెక్ చేసేది ఫస్ట్ మన హార్ట్ బీట్. ఓకే. సో హార్ట్ రిథమ్ ని కరెక్ట్ వేలో తీసుకొస్తుంది కోఎంజైమ్ Q10. అండ్ అదే విధంగా ఫ్లాక్స్ ఆయిల్. అవిసె గింజలు పేరు మీరు వినే ఉంటారు. ఓకే. సో ఫ్లాక్స్ సీడ్స్ అంటాం. సో ఎక్కువ మందికి ఈ రోజుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏంటి అంటే మన ఆర్టరీస్ లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్. రైట్. సో ఎప్పుడైతే అది బ్లాక్ అయిపోతుందో బ్లడ్ ఫ్లో జరగడం అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే రక్తం సరఫరా జరగడం ఆగిపోతుందో ఆటోమేటిక్ గా స్ట్రోక్ రావడం జరుగుతుంది. సో మీరు గనక చూసుకుంటే మామూలుగా మనం వాటర్ పడుతుంటాం కదా. పైప్ ద్వారా వాటర్ పడుతూ ఉంటాం. రైట్. సో మీరు ఆ పైప్ ని కొంచెం ముందర ప్రెస్ చేసి పట్టుకుంటే వాటర్ ఫ్లో ఏమవుతుంది? ఫోర్స్ గా వస్తుంది. అవునా? సో ప్రెషర్ పెరుగుతుంది. సో అదే విధంగా మనయి కూడా లోపల ఉండేది పైప్స్ లాగానే. ఓకే. ఎప్పుడైతే మీకు ఆ రక్తనాళాల్లో కొవ్వు అనేది కొంచెం కొంచెం పేరుకొని పోతుందో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుందండి. సో దాన్నే బీపీ అంటాం. ఓకే. సో ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో మనకి ఆ ప్రెషర్ అండ్ బ్లడ్ ప్రెషర్ అంటాం. అండ్ అది ఇంకా పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ హోల్ అనేది కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుందో ఆటోమేటిక్ గా మనకి స్ట్రోక్ రావడం జరుగుతుంది. రైట్. దెన్ డాక్టర్స్ చెప్తుంటారు బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే సంథింగ్ స్టంట్ వేయాలి. ఓకే. సో ఇలాగా మన బాడీలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మొత్తం కూడా కరిగించేయడానికి మనకి ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఓకే. అండ్ అదే విధంగా ఎల్-ఆర్జినైన్. సో ఇది కూడా ఒక అమైనో యాసిడ్ అన్నమాట. అండ్ ఇది కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ కొంతమందికి సర్జరీస్ చేస్తుంటారు. అవి తొందరగా మానడానికి కావచ్చు. రైట్. హై బీపీ ఉన్నా. ఓకే. సో వీటన్నిటికి కూడా మనకి ఎల్-ఆర్జినైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మోకాలు నొప్పులకు సంబంధించి కావచ్చు. సో ఎల్-ఆర్జినైన్ చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. అండ్ అదే విధంగా కోకోనట్ ఆయిల్. ఓకే. సో ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగించేస్తుందండి. ఒమేగా 3 అనేది మనకి దీంట్లో ఉంటుంది. రైట్. అండ్ కోకోనట్ ఆయిల్ ఏంటి అంటే మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ని డెవలప్ చేయడానికి మనకి కోకోనట్ ఆయిల్ యూజ్ అవుతుంది. అండ్ దీని వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అసలు రాకుండా ఉంటది. రైట్. అంటే కొలెస్ట్రాల్ అనేది అసలు పెరగకుండా చేయడానికి మనకి కోకోనట్ ఆయిల్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలానే నెక్స్ట్ కేటగిరీ వచ్చి గ్లైసెమిక్ హెల్త్, డయాబెటిస్. సో ఈ రోజుల్లో మనకి ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా కాఫీ, టీ అనేది ఆఫర్ చేస్తాం. రైట్. బట్ కామన్ గా ఒక 10 మంది ఇంటికొచ్చారు అంటే 4 షుగర్ లెస్ అంటారు. అవునా? సో కారణం ఏంటంటే 10 మందిలో ఖచ్చితంగా 4 నుంచి 5కి డయాబెటిస్ ఉంటుంది ఈ రోజు.
రైట్. సో అంటే ఇంతకు ముందు జరం అంటే జరం, దగ్గు ఎలా అయిపోయిందో ఇప్పుడు డయాబెటిస్ అంటే కూడా సింపుల్‌గా సో మనం కొంతమంది పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. సో నిన్న ఊరికే చెకప్‌కెళ్ళాను డయాబెటిస్ వచ్చింది అని చెప్పి నవ్వుతూ చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే అంత కామన్ అయిపోయిందండి డయాబెటిస్ అనేది. బట్ దాన్ని గాన మనం కరెక్ట్‌గా చూసుకోగలిగితే దానంత చిన్న రోగము ఏదీ లేదు. బట్ దాన్ని గాన నెగ్లెక్ట్ చేస్తే దానంత పెద్ద రోగము ఏదీ లేదు. ఓకే. సో ఈరోజు మనకి దీంట్లో ఉండేదేంటి అంటే నీమ్ క్యాప్సూల్స్ అండి. ఓకే. సో ఇదేంటి అంటే మనకి డయాబెటిస్ అనేది ఇప్పుడు కొంతమందికి ఆల్‌మోస్ట్ మన వెస్టీజ్‌లోనే ఆల్‌మోస్ట్ 10-15 ఇయర్స్‌గా మన నీమ్ క్యాప్సూల్స్‌ని యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. స్టిల్ వాళ్ళు ఏదైతే మెడిసిన్ యూజ్ చేయాలో ఆ మెడిసిన్‌ని గూడా డాక్టర్ తగ్గిచ్చేస్తున్నారు. రైట్. సో చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. ఇదేంటి అంటే వేప నూనె. వేప నూనె నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి క్యాప్సూల్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లోనే మనకి స్టీవియా చక్కెర బదులుగా పాలల్లో, టీలో మనం యూజ్ చేసుకోవచ్చండి. స్టీవియా అంటే లైక్ షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ అన్నమాట. సో ఇదొచ్చి స్వీట్ తులసి. తులసి మొక్కలో మనకి చాలా రకాలుంటాయి. దాంట్లో వన్ టైప్ ఆఫ్ తులసి, స్వీట్ తులసి అంటాం. అండ్ కొంతమంది పంటలు కూడా వేస్తూ ఉంటారు. తులసి సో కొంచెం ఆకనేది తియ్యగా ఉంటుంది. అండ్ అదే విధంగా జాయింట్స్ అండ్ బోన్స్ మోకాలు నొప్పులు మనం వింటూ ఉంటాం. కామన్‌గా విలేజెస్‌లో కానీ లేకపోతే నార్మల్‌గా బయట కూడా సో ఎక్కువగా పనులు చేయడం వల్ల ఏంటి అంటే మోకాల్లో గుజ్జు అనేది అరిగిపోవడం జరుగుతుంది. రైట్. సో ఎక్కువగా పొలం పనులు ఇట్లా వెళ్ళే వాళ్ళకేంటంటే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే సో ఒకప్పుడు సిట్యుయేషన్ వేరే అండి. రైట్. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో పని చేసి కూడా వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. 90 ఇయర్స్, 100 ఇయర్స్ బ్రతికిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ రోజుల్లో అదే వర్క్ చేసే వాళ్ళకి అట్ ద ఎర్లీ ఏజెస్ లోనే మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. కారణం ఏంటి అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ అనేది ఒకప్పటిలాగా లేదు. ఓకే. సో ఇదేం చేస్తుందంటే కొలాజన్ కానీ, గ్లూకోజ్‌మైన్ గాని మన మోకాల్లో ఉండే గుజ్జుని మొత్తం కంప్లీట్‌గా ఏర్పరుస్తుంది. రైట్. మరీ ముదిరిపోయుంటే ఎవరు ఏమి చేయలేరండి. డాక్టర్ కూడా ఏమి చేయలేరు. ఒక 2-3 ఇయర్స్ లోపల గాని మీకు ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యున్నాయి. కొంచెం పెయిన్‌గా ఉంది అంటే సో మీరు గ్లూకోజ్‌మైన్, కాల్షియంని యూజ్ చేయడం వల్ల ఆ పెయిన్‌ని మీరు తగ్గించుకోవచ్చు. అండ్ అలాంటి ప్రాబ్లమ్ ఎవరికన్నా ఉన్నా కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. ఓకే. కాల్షియం. సో కాల్షియం కూడా మనకి ఎముకలు స్ట్రెంగ్త్‌గా ఉండాలన్నా కొంతమందిని మనం గాని చూస్తే బైక్‌లో వెళ్తూ ఊరికే కింద పడినా కూడా చేతులు, కాళ్ళు విరిగిపోతూ ఉంటాయి. అంటే క్యాజువల్‌గా పడినా కూడా. కొంతమంది కుర్చీలో నుంచి కింద పడినా, లేకపోతే బాత్రూమ్ జస్ట్ అట్లా కాలు జారి ఊరికే కింద పడినా కూడా విరిగిపోతూ ఉంటాయి. బట్ మీరు చిన్న పిల్లల్ని చూడండి. సో ఏ విధంగా పడతారు వాళ్ళు? రైట్. సో ఆల్‌మోస్ట్ అంటే ఒక ఏజ్‌లో వరకు మనకు బానే ఉంటుంది. బట్ ఆ ఏజ్ నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది. సో బాడీలో ఉండే కాల్షియం అనేది కొంచెం కొంచెం తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. వై? బికాస్ మనం తీసుకుంటున్న ఫుడ్‌లో అనేది ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటున్నామంటే ఇదిగో గుడ్డు తీసుకుంటే కాల్షియం ఉంటది. పాలు తీసుకుంటే ఇది ఉంటది. లేకపోతే ఈ ఫుడ్ తీసుకుంటే ఈ విటమిన్ దొరుకుతది. ఆ ఫుడ్ తీసుకుంటే ఈ మినరల్ దొరుకుతదని మనం ఫుడ్ తింటున్నామా? లేదంటే నాలిక రుచి కోసం తింటున్నామా అండి? ఓకే. టేస్ట్ కోసం తింటున్నాం. రైట్. సో ఇది తీసుకుంటే ఈ విటమిన్ ఒస్తది, బి విటమిన్ ఒస్తది, ఏ విటమిన్ ఒస్తదని చెప్పి తీసుకోవట్లేదు. రైట్. సో దాని వల్లే మనకేంటి అంటే మనకి సరైన కాల్షియం మన బాడీకి యావరేజ్‌గా 1000-1200 మిల్లీగ్రామ్స్ కాల్షియం కావాలి. బట్ అది మనం తీసుకోగలుగుతున్నామా అంటే లేదు. ఓకే. సో దానివల్ల ఏంటి అంటే ఎముకలు స్ట్రాంగ్‌గా లేకపోవడం కాళ్ళు ఐ మీన్ ఇట్లా ఊరికే బండిలో నుంచి కింద పడిన ఎముకలు విరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాల్షియం అనేది ఎస్పెషల్లీ లేడీస్ అండి. ఓకే. కంపల్సరీ వాళ్ళకి మెన్స్ట్రల్ టైమ్‌లో వాళ్ళకి కాల్షియం అండ్ ఐరన్ 2 లాస్ అవుతారు. ఖచ్చితంగా లేడీస్ అందరూ కూడా ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ కాల్షియం. ఓకే. అండ్ ఐరన్ కూడా. నేను చెప్తాను దాని గురించి. అండ్ ఫిట్‌నెస్ అండ్ డైట్. లావు తగ్గాలి అనుకునే వాళ్ళకి సంబంధించిన కేటగరీ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఈ 4 కూడా ఐ మీన్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కనమాట. అండ్ అదే విధంగా డైటరీ ఫైబర్. కొంతమంది మోషన్ ఫ్రీగా వెళ్ళకుండా ఉంటారు. పుల్ల తేపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇండైజెషన్ జరుగుతూ ఉంటుంది. మలబద్ధకం అంటాం. ఓకే. సో ఫైబర్ అనేది వాళ్ళకి డైలీ ఒక గ్లాస్ హాట్ వాటర్‌లో ఒక స్పూన్ అనేది డైటరీ ఫైబర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఎంప్టీ స్టమక్‌తో తాగాలి. రైట్. ఇలా రెగ్యులర్‌గా గాని చేశారు అంటే వాళ్ళకి కంప్లీట్‌గా ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ పైల్స్ ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతుంది. అండ్ అదే విధంగా గ్యానోడర్మా అండి. ఇదొక ఎర్ర పుట్టగొడుగు. చైనా, జపాన్‌లో దొరికే ఒక ఎర్ర మష్రూమ్, రెడ్ మష్రూమ్ అంటాం. సో సింపుల్‌గా చెప్పాలంటే కింగ్ ఆఫ్ ది హెర్బ్స్ అంటాం. ఓకే. సో రాజమూలిక అని దీనికి పేరు. సో ఇదేం చేస్తుందంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత చెప్పండి ఏ రోగం కూడా రాత్రికి రాదండి. ఓకే. ఎప్పుడో మన బాడీలో స్టార్ట్ అయిపోయి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఒక రోజు చెకప్‌కెళ్ళినప్పుడు బయట పడుతుంది ఆ రోగం. బట్ గ్యానోడర్మా ఏం చేస్తుందంటే మన బాడీలో ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయి ఉంటుందో దాన్ని గుర్తించి ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేసి క్లియర్ చేసేస్తుంది. సో సింపుల్‌గా చెప్పాలంటే మనకి డాక్టర్ దగ్గరికెళ్తే సీటీ స్కాన్ తీయాలి, ఎంఆర్ఐ తీయాలి అంటూ ఉంటారు. అంటే ప్రాబ్లమ్ ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయడానికి. సో సేమ్ ఇక్కడ గ్యానోడర్మా అనేది ఏం చేస్తుందంటే బాడీ మొత్తాన్ని అదే స్కాన్ చేసుకొని ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా రెక్టిఫై చేసి క్లియర్ చేసేస్తుంది. ఈవెన్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్‌లో గాన క్యాన్సర్ ఎవరికన్నా ఉంది అంటే ఆ క్యాన్సర్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేసుకోవచ్చు బై యూజింగ్ గ్యానోడర్మా అండ్ కర్క్యూమిన్ ప్లస్ అండి.
ఓకే, కర్క్యూమిన్ ప్లస్ ఎస్పెషల్లీ ఫర్ క్యాన్సర్ యాంటీబయాటిక్ అన్నమాట. రైట్. సో కర్క్యూమిన్ అంటే పసుపు కొమ్ము లోపల ఉండే ఒక పొర. పసుపు కొమ్ముకి 3 లేయర్స్ ఉంటాయండి. ఓకే, మొదటి లేయర్ ని మనం కూరల్లో వాడతాం. రెండో లేయర్ ని కాస్మెటిక్స్ లో యూజ్ చేస్తారు, ఫేస్ క్రీమ్స్ వాటిల్లో. మూడో లేయర్ అనేది మనకి కర్క్యూమిన్ అని చెప్పి పిలుస్తారు. దీనికి దీన్ని మెడిసినల్ పర్పస్ కి యూజ్ చేస్తారండి. ఎస్పెషల్లీ క్యాన్సర్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు కర్క్యూమిన్ తీసుకోవడం వల్ల. రైట్. అండ్ అదే విధంగా ఐ సపోర్ట్, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా సో ఐ సపోర్ట్ ని మనం సజెస్ట్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అండ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. సో ఇప్పుడు బయట మనం తిరుగుతూ ఉంటాం, ఆ గాలి పీలుస్తాం, తీసుకునే ఫుడ్ లో టాక్సిన్సే, తాగే నీళ్ళల్లో టాక్సిన్సే. సో ప్రతిదీ కూడా ఈ రోజు పొల్యూట్ అయిపోయిందండి. ఓకే, సో ఈ రోజు చూడండి, జస్ట్ మనం మన ఇంటిని లాక్ వేసుకొని ఒక 1 వీక్ తర్వాత వస్తే ఇల్లంతా ఎలా ఉంటుంది? దుమ్ము పట్టిపోయి ఉంటుంది. రైట్. అంత జాగ్రత్తగా లాక్ చేసుకొని విండోస్ డోర్స్ వేసుకొని వెళ్తే కూడా దుమ్ము పట్టిపోయి ఉంటుంది. అలాంటిది మన బాడీ, రైట్. సో ఆల్మోస్ట్ 24 అవర్స్ మన బాడీ ఎక్స్‌పోజ్ అవుతూనే ఉంది బయట. ఓకే, దెన్ అలాంటిది మన బాడీ లోపలికి ఎంత టాక్సిన్స్ ఎళ్తున్నాయి? సో ఆలోచించండి. రైట్. అండ్ ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఏం చేస్తుంది అంటే, మనం నైట్ అరికాళ్ళకి అంటించుకొని పనుకుంటే మార్నింగ్ లేసేసరికల్లా మీకు కాళ్ళల్లో నుంచి మొత్తం ఒక గుజ్జులాగా మొత్తం బయటికి తీసేస్తుంది డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్. రైట్. అండ్ మీరు దీని గురించి ఇంకా గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. యూట్యూబ్‌లో కూడా దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది. యూ కెన్ ఫైండ్ ఇట్. అండ్ అదే విధంగా వుమెన్ హెల్త్. సో లేడీస్ కి సంబంధించిన 4 ప్రొడక్ట్స్ అండి. శతావరి మ్యాక్స్. ఇది క్వీన్ ఆఫ్ ది హెర్బ్స్ అంటాం. ఎస్పెషల్లీ లేడీస్ హార్మోనల్ ఇంబాలెన్స్. ఓకే, సో హార్మోనల్ ఇంబాలెన్స్ కి లేడీస్ కి సంబంధించిన గైనకాలజిక్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా శతావరి మ్యాక్స్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ బ్లడ్ పెట్టేదానికి యూస్ అవుతుంది. అండ్ లేడీస్ కి చాలా 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 ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి. అండ్ అదే విధంగా హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్. సో హెయిర్ కి సంబంధించి, స్కిన్ కి సంబంధించి, నెయిల్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇది ఎస్పెషల్లీ ఫర్ ఉమెనే కాదు, మెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా క్రాన్‌బెర్రీ అండి. సో క్రాన్‌బెర్రీ మీరు జ్యూసెస్ కూడా బయట మనకి మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి, సూపర్ మార్కెట్స్‌లో. క్రాన్‌బెర్రీ జ్యూస్ అంటాం. సో ఇదేంటి అంటే ఒక రకం పండు. రైట్. అండ్ యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అంటాం, యూటీఐ ప్రాబ్లమ్స్. సో ఇది బోత్ ఫీమేల్స్ కి అండ్ మేల్స్ కి ఇద్దరికీ ఉంటది. బట్ కంపేర్ టు మేల్స్ ఇది ఫీమేల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే యూరిన్ అర్జెన్సీ కావచ్చు, ఎక్కువగా ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అండ్ పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసే వాళ్ళకి కానీ అండ్ ఎస్పెషల్లీ హాస్టల్స్ లో ఉన్న గర్ల్స్ కావచ్చు. ఓకే, సో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి క్రాన్‌బెర్రీ అనేది. అండ్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటుంది. అండ్ వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ. సో వెస్టీజ్ లోనే మనకి వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ కేటగిరీ అండి వెస్టీజ్ ప్రైమ్ అనేది. సో దీంట్లో మనకి క్రిల్ ఆయిల్ అనేది ఏంటి అంటే, అంటార్క్టికా మహాసముద్రంలో అంటే జపాన్ కానీ, పసిఫిక్ ఓషన్ ఇలాంటి ఏరియాస్ లో మనకి అంటే అడుగు భాగాన ఉండే ఒక రొయ్య నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ నే క్రిల్ ఆయిల్ అంటాం. సో ఇదేం చేస్తుంది అంటే మన హార్ట్ కి, బ్రెయిన్ కి, లివర్ కి. సో మన బాడీలో 3 మేజర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏంటి అంటే బ్రెయిన్, హార్ట్ అండ్ లివర్. రైట్. సో ఈ 3 ఆర్గాన్స్ కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా కాపాడడానికి మనకి క్రిల్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ జాయింట్ పెయిన్స్ గానీ, కంటి చూపుకు పనిచేస్తుంది. ఓకే, సో దీంట్లో మనకి ఒమేగా 3 ఉంటుంది, ఆస్తాగ్జాంతిన్ ఉంటుంది. రైట్. అండ్ అదే విధంగా మనకి మెటామైన్. రైట్. ఫస్ట్ టైం ఎఫ్‌డిఏ అప్రూవ్డ్ ప్రొడక్ట్ అండి ఇది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనకి సర్టిఫై అయిన ప్రొడక్ట్ మెటామైండ్ అనేది. సో ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ, ఓకే, సో కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు జాబ్స్ వల్ల కావచ్చు. రైట్. అండ్ ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే వాళ్ళకి ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు స్టూడెంట్స్ అనేది వాళ్ళకి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఆ స్ట్రెస్ ని తగ్గడానికి కావచ్చు అండ్ వాళ్ళు చదివింది గుర్తుండడానికి. సో కాగ్నిటివ్ ఫంక్షన్ అంటాం, అలర్ట్‌నెస్, కాన్సంట్రేషన్ పెంచుతుంది. ఈ రోజు మీరు గమనిస్తే మనం ఎక్కడన్నా ఉన్నప్పుడు బజార్‌లో మనల్ని ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు. అంటే ఆ వాయిస్ మన చెవు దాకా వెళ్తుంది. బట్ మనం వాళ్ళ సైడ్ కూడా తిరగం. అంటే మన కాన్సంట్రేషన్, అలర్ట్‌నెస్ అనేది అలా ఉంటుంది. సో పిలుస్తూనే ఉంటారు. బట్ మన కాన్సంట్రేషన్ వేరే దగ్గర ఉంటుంది. ఓకే, సో ఆ కాన్సంట్రేషన్ ని పెంచుతుంది అండ్ స్ట్రెస్ బాగా రిలీవ్ చేస్తుందండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి ఇది చాలా చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 5-6 నుంచి ఇది 12 సంవత్సరాలు పైబడిన స్టూడెంట్స్ ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళ ఐ మీన్ ఆ చదివింది గుర్తుండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మెటామైన్. అండ్ అదే విధంగా కాంబయోటిక్స్. సో ఇదేంటి అంటే క్యాప్సిల్ ఇన్ క్యాప్సిల్. క్యాప్సిల్ లోపల క్యాప్సిల్ ఉంటుంది. ఫస్ట్ టైం ఇండియాలో మనకి లాంచ్ అయిన ప్రొడక్ట్. ఓకే, కాంబయోటిక్స్ పేరులోనే ఉంది కాంబో. ఓకే, క్యాప్సిల్ ఇన్ క్యాప్సిల్. సో ఫస్ట్ క్యాప్సిల్ లో వచ్చి మల్టీ విటమిన్, మల్టీ మినరల్స్ ఉంటాయండి.
సెకండ్ క్యాప్సూల్‌లో ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్. అంటే ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అంటే మన గట్ హెల్త్ అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణ ప్రక్రియని బాగుపరచడానికి మనకి ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ 2 కూడా ఉపయోగపడతాయి. ఓకే. అండ్ అదే విధంగా మల్టీవిటమిన్, మల్టీ మినరల్. ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నామో, ఆ ఆహారంలో లేని పోషకాలు. సో వైటమిన్స్, మినరల్స్ ఏదైతే మనకి లేదో, ఆ విటమిన్స్, మినరల్స్ అనేవి మన బాడీకి ప్రొవైడ్ చేస్తుంది ఈ కాంబయోటిక్స్. ఓకే. రైట్. అండ్ అదే విధంగా సీబోక్తాన్. సో చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. ఈ కోవిడ్ సీజన్‌లో ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే భయంకరమైన ఇమ్యూనిటీ పవర్‌ని డెవలప్ చేస్తుంది మన బాడీలో. సో సీబక్తాన్ అనేది ఒక పండండి. సో మీరు గూగుల్‌లో టైప్ చేయండి. సీబక్తాన్ అని టైప్ చేస్తే మీకు ఈ ఫ్రూట్ అనేది కనిపిస్తుంది. సో ఈవెన్ మన మోదీ గారు కూడా దీన్ని సజెస్ట్ చేస్తున్నారు కోవిడ్ టైమ్‌లో. -43°C పెరిగే ఒక పండండి ఇది. ఓకే. సో ఇదేం చేస్తుంది అంటే మనకి ఆల్‌మోస్ట్ మన బాడీకి కావాల్సిన ఒమేగా 3, 6, 7 ఓకే. హార్ట్ ప్రాబ్లమ్స్‌కి, డయాబెటిస్‌కి కూడా ఉపయోగపడుతుంది. మల్టీవిటమిన్, మల్టీ మినరల్ ఉంటుంది. ఓకే. సో ఆల్‌మోస్ట్ మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏది కూడా మనకి రాకుండా సీబక్తాన్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆయిల్స్ అంతే. సో ఇదొచ్చి ఆయుర్వేదిక్ బ్రాండ్ అన్నమాట. అండ్ సో దీంట్లో మనకి టోటల్‌గా 7 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో కిడ్నీ హెల్త్, కిడ్నీలో స్టోన్స్ ఏదన్నా ఉన్నా అండ్ అదే విధంగా రెస్పో కేర్. సో పేరులోనే ఉంటుంది మీకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఆస్తమా, ఆయాసం ఎక్కువగా ఉంటుంది. కొంత దూరం నడిచినా, పరిగెత్తినా, మెట్లెక్కినా ఓకే. అండ్ అదే విధంగా లివర్ హెల్త్, లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఓవర్ డ్రింకింగ్ కావచ్చు. అంటే డ్రింకింగ్ చేస్తేనే లివర్ ప్రాబ్లమ్ వస్తుందా అంటే లేదండి. డ్రింకింగ్ చేయకపోయినా కూడా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ అదే విధంగా వైటల్ కాంప్లెక్స్ మన బాడీకి కావాల్సిన ఎస్పెషల్లీ పోషకాలు అన్నీ కూడా మనకి వైటల్ కాంప్లెక్స్‌లో మనకు దొరుకుతాయి. అండ్ స్ట్రెస్ కూడా రిలీవ్ చేస్తుంది వైటల్ కాంప్లెక్స్ అనేది. అండ్ అదే విధంగా ప్రోకార్డ్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా టాక్స్ క్లీన్ మన బాడీలో ఉండే టాక్సిన్స్ మొత్తం కూడా క్లీన్ చేయడానికి కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకోవడానికి మనకి టాక్స్ క్లీన్ యూజ్ అవుతుంది. సో అండ్ అదే విధంగా గ్లూకో హెల్త్ డయాబెటిస్ రాకుండా అండ్ డయాబెటిస్ వచ్చినా కూడా దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ అండి. సో ఇదొచ్చి ఫస్ట్ టైమ్ మనకి ఇండియాలో జపాన్ టెక్నాలజీతో షార్ప్ కంపెనీ 1912లో స్టార్ట్ అయింది. ఆల్‌మోస్ట్ 100 సంవత్సరాలు దాటిన ఒక జపాన్ కంపెనీ ఇది. బట్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ మోడల్ అనేది తన సొంత కంట్రీ అయిన జపాన్‌లో కూడా లాంచ్ చేయలేదు. అండ్ ఇండియాలో కూడా మనకి ఈ వాటర్ ప్యూరిఫైయర్ మోడల్ దొరకదు. ఎస్పెషల్లీ ఓన్లీ మనకి వెస్టీజ్‌లో మాత్రమే ఈ వాటర్ ప్యూరిఫైయర్ మోడల్ దొరుకుతుంది. రైట్. సో దీని టెక్నాలజీ ఏంటి? దీని ఎలా యూజ్ అవుతుంది? దీని యూసేజ్ ఏంటి అనేది తెలుగులోనే మీకు వీడియో ఉంది. అండ్ మీకు దాని గురించి కావాలి అంటే జస్ట్ ఒకసారి మిమ్మల్ని ఎవరైతే ఈ వీడియో మీకు సెండ్ చేశారో వాళ్ళకి ఒక్కసారి మెసేజ్ చేయండి. మీకు ఆ కంప్లీట్ వీడియోని మీకు సెండ్ చేస్తారు. సేమ్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఈరోజు మనం తీసుకుంటే ఆల్‌మోస్ట్ ఎయిర్ పొల్యూషన్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఎవ్రీ ఇయర్ 3,000 మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. 43 లక్షల మంది ఆస్తమాకి గురవుతూ ఉన్నారు. ఓకే. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆస్తమాకి గురవుతున్నారు. సో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎయిర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. బట్ అలాంటి ఒక ఎయిర్ అనేది రోజు రోజుకి పొల్యూట్ అయిపోతుంది. సో ఆల్రెడీ మీకు ఢిల్లీ, ముంబై ఇలాంటి ఏరియాస్‌లో కొన్ని ఉండదు. గాలి వస్తుంది, పీలుస్తాం, వదులుతాం. పీలుస్తాం, వదులుతాం. రైట్. సో మనం గాలి పీలుస్తున్నాం, మళ్ళా వదులుతున్నాం. అది రొటేట్ అవుతుంది, మళ్ళీ పీలుస్తాం. సో దీనివల్ల ఏంటి అంటే మనకి లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆస్తమా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. చాలా రకాల ప్రాబ్లమ్స్‌తో మనం సఫర్ అవ్వాల్సొస్తుంది. ఓకే. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏం చేస్తుంది అంటే, మన ఇంట్లో ఎక్కడైనా దీన్ని ప్లేస్ చేసుకోవచ్చండి. రైట్. సో ఇది అడ్జస్టబుల్ అన్నమాట. మీరు బెడ్‌రూమ్‌లో కావాలంటే బెడ్‌రూమ్‌లో, హాల్‌లో కావాలంటే హాల్‌లోకి మీరు మార్చుకోవచ్చు. జస్ట్ ఒక 250 స్క్వేర్ ఫీట్ వరకు ఉండే ఎయిర్‌ని ఇది లోపలికి తీసుకొని, బయటికి రిలీజ్ చేసే ఎయిర్‌ని ఫారెస్ట్ ఫ్రెష్ ఎయిర్‌ని మీకు ఇంట్లో రిలీజ్ చేస్తుంది. ఓకే. సో ఈరోజు మనం డైలీ ఒక 5 లీటర్ల నీళ్లు తాగేదానికి దాదాపు 10,000-50,000 ఖర్చు పెట్టుకొని వాటర్ ప్యూరిఫైయర్‌లు కొంటున్నాం. దెన్ గాలి ఎప్పుడెప్పుడు పీలుస్తాం? మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైటా? అంటే మార్నింగ్ ఒక 1 అవర్, నైట్ ఒక 1 అవరా? నో రైట్. సో పుట్టిన మొదలుకొని చనిపోయే నాటి వరకు ప్రతి సెకండ్ మనం గాలి పీలవాలి. రైట్. సో బయట మనం ఎలాగో మార్చలేం. ఓకే. బట్ మన ఇంట్లో ఉన్నంత వరకు ఎక్కువగా ఇండోర్స్ లోనే కదా మనం ఉంటాం. ఓకే. సో ఆల్‌మోస్ట్ ఆ ఇండోర్‌లో మనం ఉండే పొల్యూషన్‌ని మనం ఐ మీన్ మన ఇంట్లో మనం
సేఫ్ ఎయిర్ ని, ఫ్రెష్ ఎయిర్ ని మనం పీలవచ్చు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ని యూజ్ చేసుకోవడం వల్ల. సో చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. ఈవెన్ కోవిడ్ కరోనా వైరస్ లాంటిది కూడా, అలాంటి వైరస్ ను కూడా 99.99% కిల్ చేస్తుంది. సో ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే. అండ్ అదే విధంగా సో దిస్ ఈస్ అబౌట్ హెల్త్ కేర్ అండి. ఇక్కడి వరకు మనం చూసింది. సో ఇక్కడ నుంచి రెగ్యులర్ గా మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడి నుంచి ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ కేటగిరీ హెల్త్ ఫుడ్. సో దీంట్లో మనకి జెటా కాఫీ ఉంటుంది. ఓకే. అండ్ అదే విధంగా టీ పౌడర్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్. సో చిన్న పిల్లలకి మనం బూస్ట్, బోర్న్‌విటా ఇలాంటివన్నీ ఇస్తుంటాం. బట్ వాళ్ళకి ఈ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే చాక్లేట్ ఫ్లేవర్ లో ఉంటుంది. కాఫీ బీన్స్ తో కూడా ఎక్స్ట్రాక్ట్ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఒమేగా 3 దీంట్లో దొరుకుతుంది. అండ్ విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. వాళ్ళ హైట్ కి, వెయిట్ కి, మెమరీ పవర్ కి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇన్విగో ప్రోటీన్ పౌడర్. అండ్ కుకింగ్ ఆయిల్. సో బయట మనం చాలా రకాల ఆయిల్స్ చూస్తూ ఉంటామండి. బట్ మీరు చూస్తూ ఉంటారు టీవీలో కూడా ఎముకల నుంచి తయారు చేసిన ఆయిల్ అని, వాటి కొవ్వు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ అని రకరకాల కల్తీ ఆయిల్స్ ఉన్నాయి. రైట్. సో ఈ రోజుల్లో మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ కి మేజర్ రీజన్ ఏంటి అంటే మనం యూజ్ చేస్తున్న కుకింగ్ ఆయిల్స్. సో ఎస్పెషల్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే. సో ఇక్కడ మనకి ఈ దొరుకుతున్న రైస్ బ్రౌన్ ఆయిల్ ఏంటి అంటే తౌడు నుంచి గానుగ ద్వారా తయారు చేసిన ఆయిల్ అన్నమాట. రైస్ బ్రౌన్ ఆయిల్ చాలా స్వచ్ఛమైన నూనె. అండ్ అదే విధంగా ఆలివ్ ఆయిల్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్. పిల్లలకి సంబంధించి అయినా, పెద్దవాళ్ళైనా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్ లో మనం ఈ సెరల్స్ ని తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ ప్లేస్ లో కావచ్చు, నైట్ డిన్నర్ ప్లేస్ లో కావచ్చు. సో బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్ మనం పాలల్లో గాని, పెరుగులో గాని లైక్ సలాడ్స్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్. అండ్ అదే విధంగా సో అనదర్ చాక్లెట్స్ ఉంటాయి మనకి దీంట్లోనే. అండ్ ఫ్రెష్ అప్ డ్రింక్. సో ఫ్రెష్ అప్ డ్రింక్ ఉంటుంది. అండ్ అదే విధంగా జటా గానో కాఫీ ఉంటుంది. అండ్ అదే విధంగా ఓరల్ కేర్. సో దీంట్లో బ్రషెస్ ఉంటాయి అండ్ మౌత్ వాష్ ఉంటుంది. సో పేస్ట్ లో మనకి 3 టైప్స్ ఉంటాయండి. ఒకటొచ్చి నార్మల్ లైక్ వేప, లవంగం, కాల్షియం తో తయారవుతుంది. ఇంకొకటొచ్చి వైటనింగ్ పేస్ట్ ఉంటుంది. అండ్ అదే విధంగా గానో పేస్ట్. సో ఇదొచ్చి మనకి వైటనింగ్ పేస్ట్ అంటే కొంతమందికి పంటి మీద మరకలు ఉంటాయి. లైక్ కిల్లీస్ గాని, లేకపోతే పాన్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ స్టెయిన్స్ ని క్లియర్ చేయడానికి మనకి వైటనింగ్ పేస్ట్ ఉపయోగపడుతుంది. గానో పేస్ట్ ఏంటి అంటే సింపుల్. ఇందాక మనం గానోడర్మా ప్రోడక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో గానో అనేది ఒక రకం పుట్టగొడుగు. సో చెగుళ్ళకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, పళ్ళు పుచ్చిన పంటికి పక్క పంటికి అంటుకోకుండా సంబంధించి కావచ్చు. సో ఇట్లా మనకి గానో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మౌత్ వాష్ కూడా మనకి దీంట్లో ఉంటుంది. అండ్ బ్రషెస్ కూడా మనకి దీంట్లో అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఆల్రెడీ నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ హెయిర్ కేర్ అన్నమాట. సో దీంట్లో మనకి 3 రకాల షాంపూస్ ఉంటాయండి. సో ఆయిలీ హెయిర్, మన హెయిర్ టైప్‌ని బట్టి ఆయిలీ హెయిర్ కానీ, డ్రై అండ్ డ్యామేజ్డ్ అండ్ సో నార్మల్ షాంపూ కూడా అవకాడో నుంచి తయారవుతుంది. అండ్ అదే విధంగా హెయిర్ కండిషనర్ ఉంటుంది. హెయిర్ స్పా. ఓకే. షాంపూ అయిపోయిన తర్వాత మనం హెయిర్ కొంచెం సిల్కీగా, బౌన్సింగ్ గా ఉండాలి అనుకుంటే హెయిర్ స్పా ఉపయోగపడుతుంది. హెయిర్ కండిషనర్ కూడా మనకి దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ హెయిర్ ఆయిల్ అండి. సో ఇదేంటంటే బయట మనకి కొన్ని ఆయిల్స్ జిడ్డుగా ఉంటాయి. బట్ ఇక్కడ మన హెయిర్ ఆయిల్ ఏంటి అంటే ఆర్నికా టీ ట్రీ నుంచి తయారవుతుంది. ఓకే. టీ ట్రీ అని మీరు వినుంటారనుకుంటాను. సో నాన్ స్టిక్కీ హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ ఫాల్ కి, డాండ్రఫ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ స్కిన్ కి సంబంధించి మనకి ఫేస్ వాష్ ఉంటుంది. అండ్ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. ఏజ్ మీద పడే కొద్దీ స్కిన్ అనేది ముడతలు పడకుండా యంగ్ గా ఉండటానికి మనకి సో యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా ఫేస్ ప్యాక్. పింపుల్స్ ఉన్నా, లేకపోతే కొంచెం గ్లోగా ఉండాలి ఫేస్ అనుకుంటే ఇన్‌స్టాంట్ గ్లో ఫేస్ ప్యాక్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఫెయిర్‌నెస్ క్రీమ్. డైలీ మనం యూజ్ చేసే ఫెయిర్ అండ్ లవ్లీ లైక్ అలాంటి వాటికి ఆల్టర్‌నేట్ ప్రొడక్ట్ అన్నమాట. అండ్ అదే విధంగా ఫేస్ స్క్రబ్. మన బాడీలో ఉండే సో ఏదైతే ఫేస్ మీద డెడ్ సెల్స్ ఉంటాయో ఆ డెడ్ సెల్స్ ని మనం క్లియర్ చేసి సో స్కిన్ అనేది సాఫ్ట్ గా తయారు చేస్తుంది. అండ్ అదే విధంగా మసాజ్ క్రీమ్. సో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా బీబీ క్రీమ్, ఆల్ ఇన్ వన్ స్కిన్ పర్ఫెక్టర్. సో ఎండ లెవెల్ యూజ్ చేసుకునే దానికి కావచ్చు, అండ్ ఫేస్ గ్లోనెస్ కావచ్చు, ఫౌండేషన్ టైప్ లో ఉంటుందన్నమాట ఇది. అండ్ క్లెన్జర్ అండ్ టోనర్. సో పింపుల్స్ ఉన్న ఆ పింపుల్స్ ఏదైతే ఉంటాయో అది మొత్తం కూడా స్కిన్ మీద ఉండే అంటే స్వేద రంధ్రాలు అంటాం. చెమట వచ్చే రంధ్రాల లోపల ఉండే మట్టిని కూడా మొత్తం బయటకి తీసుకొచ్చేస్తుంది క్లెన్జర్ టోనర్. ఓకే. సో మనం ఇక్కడ ఏ క్రీమ్ ని యూజ్ చేయాలనుకున్నా కూడా ముందుగా క్లెన్జర్ టోనర్ ని యూజ్ చేసి మనం ఆ క్రీమ్ ని గాని యూజ్ చేస్తే సో మీకు రిజల్ట్స్ 200% బావుంటాయండి. ఓకే. అండ్ అదే విధంగా డైలీ మాయిశ్చరైజర్ ఉంటుంది. అండ్ అదే విధంగా SPF 30. సో ఎండలో వెళ్ళేటప్పుడు మనం యూజ్ చేసుకునే దానికి SPF 30 ఉంటుంది. డియోడ్రెంట్స్ 2 టైప్స్ ఆఫ్ ఫర్ మెన్ అండ్ వుమెన్. టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి. ఫుడ్ క్రీమ్ కాళ్ళ పగుళ్ళకి సంబంధించి జస్ట్ ఒక 1 వీక్ లో మనం కాళ్ళ పగుళ్ళన్నీ మనం క్లియర్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ వాష్ ఉంటుంది. అండ్ సోప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ సోప్స్ ఉంటాయి. అండ్ రిలీఫ్ క్రీమ్ లైక్ బయట కానీ మనం మూవ్ వాలిని ఇలాంటి స్ప్రేస్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో మోకాళ్ళ నొప్పులు ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా దానికి సంబంధించి వెస్కేర్ రిలీఫ్ క్రీమ్ ఉంటుంది. అండ్ 3 టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి.
అండ్ 3 టైప్స్ ఆఫ్ పాకెట్ స్ప్రేస్ ఉంటాయి. బాడీ వాష్ అండ్ బాడీ పాలిష్, స్నానం చేయడానికి మనకి సోప్ అవసరం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. కోకోవా పీచ్ అండ్ బటర్ అండ్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్. సో వింటర్ సీజన్ లో మనకి స్కిన్ అనేది వైట్ గా సో జస్ట్ ఆ హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా డ్యూ వార్డెన్, లేడీస్ కి సంబంధించిన శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి, ప్యాంటీ లైనర్స్ అండ్ ఫోమింగ్ వాష్ ఉంటుంది, ఇంటిమేట్ వాష్ లైక్ వి వాష్ లాగా. అండ్ అదే విధంగా హై వెస్ట్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి బట్టలు ఉతికే లిక్విడ్ ఉంటుంది. అండ్ దీన్ని వాడడం వల్ల మనకి ఇంకా సోప్, సర్ఫ్, భుజాల, కంఫర్ట్ ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఒక అల్ట్రా వాష్ ఒక్కటి మాత్రమే సరిపోతుంది. వాషింగ్ మిషన్ అయినా, హ్యాండ్ వాష్ అయినా అల్ట్రా వాష్ ఈజ్ ఎనఫ్. ఓకే, జస్ట్ ఒక వాషింగ్ మిషన్ అయితే కనుక ఫుల్ లోడ్ అయితే 2 క్యాప్స్ వేస్తాం, హాఫ్ లోడ్ అయితే 1 క్యాప్. సో బకెట్ వాష్ అయినా కానీ ఒక బకెట్ కి ఒక మూత వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి జాడిచ్చి ఆరేస్తే చాలు. సో చాలా ఈజీగా ఉంటుంది. లేడీస్ కూడా చాలా ఈజీ టు యూస్, కెమికల్ ఫ్రీ అన్నమాట. అండ్ డిష్ వాష్ క్లీనింగ్ ఉంటుంది, ఫ్లోర్ క్లీనింగ్, గ్లాస్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనర్, సర్ఫ్ ప్యాకెట్ ఉంటుంది. అండ్ ట్రూమెన్ జెంట్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఫేస్ వాష్ ఉంటుంది, షేవింగ్ జెల్ ఉంటుంది, అండ్ ట్రూమెన్ డియోడ్రెంట్ ఉంటుంది, చాలా సూపర్ గా ఉంటుందండి. అండ్ ట్రూమెన్ సోప్ ఎస్పెషల్లీ ఫర్ మెన్ అన్నమాట. అండ్ కలర్ కాస్మెటిక్స్, నెయిల్ పాలిషెస్, లిప్స్టిక్స్, మస్కారాస్, ఐలైనర్స్, కాంపాక్ట్ పౌడర్స్ అండ్ బ్లషెస్. అండ్ స్కిన్ ఫార్ములా అనేది స్కిన్ కి సంబంధించిన చాలా ప్రీమియం క్వాలిటీ బ్రాండ్ అన్నమాట. స్విట్జర్లాండ్ లో తయారయ్యే ఒక ఫార్ములా మనకి ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి మనకి ఇస్తున్నారు, ఎక్స్క్లూజివ్లీ ఫర్ వెస్టీజ్ కంపెనీకి మాత్రమే. దీంట్లో మనకి యూత్ ఎలిక్సర్ అంటే యంగ్ గా కనిపించడానికి కావచ్చు, అంటే స్కిన్ అనేది వ్రింకిల్స్ పడకుండా, బ్లెమిష్ జెల్, పింపుల్స్ ఉన్న, అండ్ అదే విధంగా డీప్ క్లెన్జింగ్ ఆయిల్. సో మన స్కిన్ లోపల ఉండే డస్ట్ ను కూడా మొత్తం బయటికి తీసుకొచ్చేదానికి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఉపయోగపడుతుంది. అండ్ హైడ్రేషన్ క్రీమ్ ఉంటుంది, బ్రైటనింగ్ ట్రీట్మెంట్, స్కిన్ అనేది కొంచెం గ్లోగా కనిపించడానికి. అండ్ అండర్ ఐ సీరం, కంటి కింద డార్క్ స్పాట్స్ ఉంటాయి దానికి కావచ్చు. అండ్ అగ్రికల్చర్, సో రైతులకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనకి దీంట్లో ఉంటాయండి. సో ఎస్పెషల్లీ అంటే పురుగు మందు కాదు. ఓకే, సో దీంట్లో మనకి అగ్రి 82 ఇదేం చేస్తుంది అంటే మనం కొట్టే ప్రతి ఒక్క మందు 100% ఉపయోగపడడానికి మనకి అగ్రి 82 ఉపయోగపడుతుంది. సో ఇదేంటి అంటే కొట్టే ప్రతి ఒక్క మందులో ఒక ట్యాంకీకి 10 ml మనం కలిపి కొట్టడం వల్ల మనం ఏ మందు కొట్టినా కూడా ఆ మందు అనేది 100% బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. రైట్. అండ్ అదే విధంగా అగ్రి హ్యూమిక్, సో ఈల్డ్ ఇంప్రూవ్ అవుతుంది, గ్రోత్ పెరుగుతుంది. అండ్ అదే విధంగా లైక్ న్యూట్రిషన్ ని బాగా డెవలప్ చేస్తుంది. అండ్ అదే విధంగా అగ్రి మాస్, సో అగ్రి మాస్ అనేది ఏంటి అంటే సో పండ్లుకి, కూరగాయలకి ఉపయోగపడుతుంది అనమాట. సో సైజ్ గానీ, షేప్ గానీ, కలర్ గానీ, టేస్ట్ గానీ, పూత బాగా రావడానికి, పూత రాలిపోకుండా. రైట్. అండ్ అదే విధంగా నానోటెక్, సో ఇదేంటి అంటే మొక్కకి కావాల్సిన 16 రకాల పోషకాలని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదే విధంగా అగ్రి ప్రోటెక్, బయో ఫంగిసైడ్ అంటాం. సో మన ఫంగస్ ఏర్పడకుండా మనకి ప్రోటెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా అగ్రి గోల్డ్, సో భూమి లోపల అంటే లైక్ ఆనియన్ కానీ, లేకపోతే పొటాటో కానీ, బీట్రూట్ కానీ, సో భూమి లోపల వచ్చే కూరగాయలు, వాటికి అగ్రి గోల్డ్ అనేది మనకి రూట్స్ ని బాగా డెవలప్ చేస్తుంది. అండ్ అదే విధంగా సో మూవింగ్ ఫార్వర్డ్, దీంట్లో మనకి 2 వీలర్ కి, 4 వీలర్ కి సంబంధించిన ప్రోడక్ట్ కూడా మనకి దీంట్లో ఉందండి. సో ఇదేంటంటే మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అంటాం. సో 2 వీలర్ కి లిక్విడ్ ఉంటుంది, 4 వీలర్ కి లిక్విడ్ ఉంటుంది. సో దీన్ని వాడడం వల్ల ఏంటి అంటే సో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ కన్సంప్షన్ తగ్గుతుంది, అంటే మైలేజ్ బాగా వస్తుంది. సో స్మోక్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, అండ్ ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. ఓకే, సో ఒకవేళ మీరు BS5 లో కానీ ఉంటే దీన్ని యూజ్ చేయడం వల్ల BS6 లాగా మన ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకే. అండ్ అదే విధంగా నెక్స్ట్ 30,000 కిలోమీటర్ల వరకు మీకు మైలేజ్ అనేది సేవ్ అవుతుందండి. ఒక్కసారి మీరు యూజ్ చేస్తే 30,000 కిలోమీటర్స్ వరకు మీరు మళ్ళీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ అదే విధంగా బెస్ట్ డీల్స్, సో మనకి ఆన్లైన్ లో మనకి కొన్ని ప్రొడక్ట్స్ మనకి దీంట్లో లైక్ ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాగా మనకి దీంట్లోనే ప్రొడక్ట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో దీంట్లో మనకి మొబైల్స్ కానీ, లేకపోతే గ్రాసరీ కానీ, అండ్ సో క్లాత్ వేర్, ఫుట్ వేర్, రైట్, ఇయర్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఇట్లా అన్ని కూడా మొత్తం మనకి దీంట్లో అవైలబిలిటీ ఉంటాయి. సో బెస్ట్ డీల్స్ అని చెప్పి మీకు యాప్ ఉంటుంది, యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు సో దాంట్లో మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ అండి. దిస్ ఈస్ అబౌట్ వెస్టీజ్ ప్రొడక్ట్స్. సో మీకు ఇంకా అంటే నేను జస్ట్ కొంచెం ఫాస్ట్ గా చెప్పాను ప్రొడక్ట్స్ అన్నిటి గురించి. అండ్ మీరు కేటలాగ్ లో 1 by 1 మీరు నీట్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ మీరు ప్రోడక్ట్ ని పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆఫర్స్ ఉంటాయి, కన్సిస్టెన్సీ ఆఫర్, రైట్. ఆ కన్సిస్టెన్సీ ఆఫర్ లో మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, రైట్. సో 60 పాయింట్స్ కానీ, 100 పాయింట్స్ కానీ, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. అండ్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీకు ఎవరైతే ఈ వీడియో సెండ్ చేశారో జస్ట్ వాళ్ళకి కాల్ చేయండి, ఇంకా ప్రోడక్ట్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, రైట్. బాయ్.